ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగోప దేవ, ఈ చక్కని దినమును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఏ మాటల కొరకైతే మేమందరం ఆశతో ఎదురు చూస్తున్నామో ఆ మాటలన్నీ మాకు నేర్పించమని, ఇలా అడుగుటకు మాకు అర్హత లేదు, యోగ్యత లేదు, మంచితనము లేదు, గొప్పతనము లేదు, కేవలం మీ కుమారుడు చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే మీ కృపాసనము యొద్దకు వస్తూ ఈ విన్నపములు ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములోనే మీ పాదముల యొద్ద పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, పామ్ సండే లేదా మట్టల ఆదివారం అన్న ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని వినుటకు ఈ సమయాన్ని మనం వినియోగించుకుందాం. గత సంవత్సరం ఇదే మట్టల ఆదివారమును గూర్చి ఒక భాగాన్ని నేను మాట్లాడడం జరిగింది. అది యూట్యూబ్లో ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అన్న ఛానల్లో అందుబాటులో ఉంది. అది రేపటి దినాన వాట్సాప్ గ్రూప్స్లో మన వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అది వినడానికి అవకాశం ఉంటుంది. తెలియని వారు అది ఒకసారి వినవలసిందిగా మనవి చేస్తున్నాను. మట్టల ఆదివారపు సందేశాల శీర్షికలో అది మొదటి భాగం. పామ్ సండే మెసేజెస్లో అది మొదటి భాగం. ఈరోజు మనం వినబోయేది రెండవ భాగం. నోట్స్ వ్రాసుకునే అలవాటు ఎవరికైనా ఉంటే మట్టల ఆదివారపు సందేశాలు అని హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద రెండవ భాగం లేదా పార్ట్ 2 అని పెట్టుకొని ఈ సందేశాన్ని ఆలకించవలసిందిగా, ఆలోచించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంతకు మునుపు గత సంవత్సరం మాట్లాడినటువంటి భాగం ఏదైతే ఉన్నదో అది మొదటి భాగం. దానికి కూడా మట్టల ఆదివారపు సందేశాలు అని పెట్టుకొని పార్ట్ 1 అని పెట్టుకొని, అయితే దానికి నేను సబ్ టైటిల్ ఇవ్వలేదు మొదటి భాగానికి, అది ఇప్పుడు ఇస్తున్నాను. మొదటి భాగానికి సబ్ టైటిల్ ఇస్తున్నాను. మొదటి భాగం విన్నప్పుడు ఈ సబ్ టైటిల్ దానికి యాడ్ చేసుకోండి. మనం ఎలాగైతే క్రిస్మస్ సందేశాల శీర్షికని ఒక్కొక్క సందేశానికి ఒక్కొక్క టైటిల్ ఇస్తున్నామో, అలాగనే మట్టల ఆదివారపు సందేశాల శీర్షికలో గత సంవత్సరం మాట్లాడి ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉన్న దానికి టైటిల్ ఇస్తున్నాను. 5 సూచనల మట్టల ఆదివారం. 5 సూచనల మట్టల ఆదివారం అని మొదటి ఎపిసోడ్కి, మొదటి భాగానికి మీరు టైటిల్ రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక ఈరోజు రెండవ భాగాన్ని మనం మాట్లాడుకునే పోయే ముందుగా, మొదటి భాగములోనే నేను ఇంతకుముందు ఆ టైటిల్లోనే కనబడుతోంది పామ్ సండే అనేది 5 సూచనలను తెలియజేస్తోందని గత సంవత్సరం మాట్లాడాను. ఆ 5 సూచనలు ఏంటో అది వింటే అర్థమవుతుంది. 5 signs of Palm Sunday or 5 signs that Palm Sunday gives. ఆ 5 సూచనలను నేను వివరించే ముందుగా అదే భాగంలో ప్రపంచమంతా కూడా దీనిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఈ ఆదివారానికి ముందటి రోజు అంటే శనివారం దానిని లాజరస్ సాటర్డే అని అంటారు, ఎందుకంటారు, ఆ రోజున ఏం చేస్తారు, క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సమాజంలో ప్రతి ఏడాది కనబడుతున్నటువంటి, కొద్దిసేపు మనం సాంప్రదాయం అందాం లేదా ఆచారం అందాం, ట్రెడిషన్ అందాం, ఈ ట్రెడిషన్ వెనుకలు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆ రోజున క్రైస్తవులు ఎక్కువ మంది సంఘాలలో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎందుకు తిరుగుతారు, కొన్ని ప్రాంతాల్లో అవి ఏ షేప్లో చేసుకొని చేస్తారు, ఆ రోజున ఏ కీర్తన చదువుకుంటారు, ఆ కీర్తన చదివేటప్పుడు కొంతమంది విశ్వాసులు పూలు చల్లేటువంటి ఆచారం ఉంది, అది ఎందుకు, ఈ ఖర్జూరపు మట్టలను సంవత్సరం అంతా దాన్ని అలానే దాచి ఉంచి మరుసటి ఏడాది ఏం చేస్తారు, అది ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఇవన్నీ కూడా ఆ మొదటి భాగంలో వివరించాను. అన్ని ప్రాంతాలలో ఖర్జూరపు కొమ్మలు కానీ ఖర్జూరపు మట్టలు కానీ దొరకవు గనుక దొరకని ప్రాంతాలలో ప్రపంచంలో ఏ చెట్లను ఆశ్రయిస్తారు, ఏ చెట్ల మొక్కలను, ఏ చెట్ల కొమ్మలను వారు వాడుతారు, వారు వాడేటువంటి ఆ మొక్కలను బట్టి, ఆ యొక్క మట్టలను బట్టి ఇది కేవలం మట్టల ఆదివారమే కాకుండా మరికొన్ని పేర్లతో అది పిలువబడుతోంది. ఇదే ఆదివారం, ఆ పేర్లేంటి, ఈ సమాచారం అంతా నేను ఆ మొదటి భాగంలో ఇచ్చాను కనుక దానిని ఇప్పుడు మరలా చెప్పే ప్రయత్నం చేయట్లేదు.
అందుకే మొదటి భాగం వింటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. అక్కడ చెప్పనిది ఈ సెకండ్ పార్ట్లో మనం మాట్లాడుకుందాం అనేది నా ఉద్దేశం. కనుక అది వినాలి, ఇది వినాలి. మట్టల ఆదివారానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ అనేది మీకు పార్ట్ 1లో దొరుకుతుంది. ఆ పరిచయంతో పాటు, ఆ పరిచయంలోని సమాచారంతో పాటు 5 సూచనలు ఇచ్చే ఈ మట్టల ఆదివారం ఆ సూచనలు ఏంటో ఏం చెబుతోందని మొదటి భాగంలో చెప్పాను. మీకు సూచనలు కావాలని అనుకుంటే, దానికంటే ముందు పరిచయం కావాలనుకుంటే మీకు యూట్యూబ్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న పార్ట్ 1 చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక ఈరోజు 2వ భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. మెయిన్ టైటిల్ ఏమో మట్టల ఆదివారపు సందేశాలు పార్ట్ 2 అని రాసుకొని దీనికి సబ్ టైటిల్గా ఒక టైటిల్ ఇద్దాం. అది 6 గుణాల రారాజు. ఇది ఈరోజు ఈ పామ్ సండే మెసేజ్కి సంబంధించిన సబ్ టైటిల్. ఏమిటది? 6 గుణాల రారాజు. ఆల్ రైట్. క్రొత్త నిబంధనలో మొదటి భాగంలో చెప్పాను, మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అన్ని సువార్తలలో కనిపించే ఒక దృశ్యమే మనకు మట్టల ఆదివారానికి సంబంధించిన కాంటెక్స్ట్. అన్ని సువార్తల్లో చెప్పబడింది. ఇది అన్ని సువార్తలలో చెప్పబడింది. మత్తయి సువార్తలో అయితే ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. ఇప్పుడు మనం వాక్య పఠనం చదువుకున్నాం కదా. 21వ అధ్యాయము మత్తయి సువార్తలో 1 నుండి 11 వచనాలు మత్తయి సువార్తలో మనకు కనబడేటువంటి పోర్షన్ అది. మార్కు సువార్తలో అయితే 11వ అధ్యాయము, మార్కు సువార్తలో 11వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. మార్కు సువార్తలో కూడా సేమ్, అధ్యాయం డిఫరెంట్ కానీ వచనాలు మాత్రం సేమ్. లూకా సువార్తలో అయితే లూకా సువార్త 19వ అధ్యాయం, 19వ అధ్యాయము 28 లేదా 29 నుంచి, 28 అయినా రాసుకోవచ్చు, 29 అయినా రాసుకోవచ్చు, 28 లేదా 29 నుండి 44వ వచనం వరకు, 44వ వచనం వరకు లూకా సువార్తలో ఈ మట్టల ఆదివారానికి సంబంధించిన పోర్షన్ కనబడుతుంది. ఇక యోహాను సువార్తలో 12వ అధ్యాయము, యోహాను సువార్తలో 12వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు, 12వ వచనము నుండి 15వ వచనం వరకు. ఇది కూడా మొదటి భాగంలో చెప్పాను, జస్ట్ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. రైట్. ప్రస్తుతానికి మనము మత్తయి సువార్తలో ఉన్న వాక్య భాగంలోనికి ప్రవేశించి మొదటి వచనము నుండి 11 వచనాలు ఉన్న ఈ సుదీర్ఘమైనటువంటి ప్యాసేజ్లో ఒక 2 వచనాలను మాత్రమే చూస్ చేసుకొని ఆ 2 వచనాలకు సంబంధించిన పోర్షన్లోని కొన్ని మాటలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 21కి వద్దాం అందరం కలిసి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు ఉన్నటువంటి ప్యాసేజ్లో మనం మొదటి నుంచి ఒక 5 వచనాలు మాత్రం ముందుగా చదువుదాం. అందులో ఒక 2 వచనాలను మాత్రం తీసుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసుప్రభు వారు తన శిష్యులలో 2 పిలిచి లేదా చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అన్ని ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తె చెప్పుడి అనున్నది. అంతవరకే చాలు. ఇప్పుడు నేను చదివినటువంటి 5 వచనాలలో 4వ వచనం మరియు 5వ వచనం మాత్రమే ఇంకొకసారి చదువుతున్నాను. దయచేసి అందరూ గమనించవలసిందిగా మనది చేస్తున్నాను. 4 మరియు 5 ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఏమిటి అని అడిగితే ఒక ప్రాఫెసీ యొక్క ఫుల్ఫిల్మెంట్ అంటున్నాడు. ఒక ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ జరుగుతోంది అని అంటున్నాడు భక్తుడు. దాన్ని చెబుతూ 4వ వచనంలో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని గురించి అంతకు మునిపే ఒక ప్రవక్త ప్రవచించాడని, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుచున్నదని మనకు స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. అందులో 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. ఇది ప్రవచనం. ఎవరు ప్రవచించిన ప్రవచనం?
ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. ఇంతకు ఆ ప్రవక్త ఎవరు? మనందరికీ బాగా తెలిసిన జకర్యా గారు. ఒకసారి ఆ ప్రవక్త రాసిన గ్రంథములో ఈ ప్రవచనాన్ని చూద్దాం. 9వ అధ్యాయం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం, వచనం కూడా 9. జాగ్రత్తగా చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకు సంతోషించాలి? ఎందుకు ఉల్లాసముగా ఉండాలి? దానికి కారణం చెబుతున్నాడు పక్కన. నీ రాజు వచ్చుచున్నాడు, నీ రాజు నిన్ను దర్శించుచున్నాడు, నీ రాజు నీ పట్టణంలో అడుగు పెట్టబోతున్నాడు అని. ఆ రాజు ఎవరో, ఆయనకున్నటువంటి గుణాలేమిటో ప్రవక్త ఇక్కడ వర్ణిస్తున్నాడు ఆత్మ ప్రేరణ ద్వారా. ఎవరా రాజు? నంబర్ 1, ఆయన నీతిపరుడు. నంబర్ 2, ఆయన రక్షణ గలవాడు. నంబర్ 3, ఆయన దీనుడు. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు నై గాడిదను గాడిద పిల్లనెక్కిన యొద్దకు వచ్చుచున్నాడు. ఇది పాయింట్. అందుకు నువ్వు సంతోషించాలి, అందుకు నీవు ఉల్లసించాలి. యెరూషలేమా, సియోను నివాసులారా, మీరు ఆనందించవలసిన ఒక వార్తను నీకు తెలియజేస్తున్నానంటున్నాడు పరిశుద్ధాత్ముడు తన ప్రవక్త ద్వారా. ఎందుకు సంతోషించాలి అనడానికి ఆయన ఇస్తున్న కారణాలు ఏంటో జాగ్రత్తగా పరిశీలిద్దాం. మీ జీవితాలు బాగుపడాలంటే మీరందరూ ఒకరి పరిపాలన కిందికి రావాలి. రాజు అంటే పరిపాలించేవాడా? ఏ పరిపాలన లేక పేరు మాత్రం తగిలించుకొని కూర్చునేవాడా? పరిపాలన ఉన్నవాడే రాజు అవుతాడు. యెరూషలేము నివాసులకు రాజులు తెలీదా? సియోను నివాసులకు రాజులు తెలీదా? అంతకుముందు వారిని ఎవరు పరిపాలించలేదా? పరిపాలించారు ఎందరో రాజులు. వారినే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పరిపాలించిన రాజకీయ నాయకులు చరిత్రంతటా ఉన్నారు. రాజకీయానికి పుట్టినిల్లు ఇరాక్, మెసొపొటేమియా అన్నది దాని పేరు, ఆ భూభాగం పేరు ఒకప్పుడు. ప్రపంచ పాలిటిక్స్ పుట్టింది అక్కడ. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి రాజకీయ నాయకుడు నిమ్రోదు. ఆ నిమ్రోదుకున్నటువంటి డిస్క్రిప్షన్ పరాక్రమవంతుడు, బలవంతుడు, బలమైన వేటగాడు. అలాంటి బలవంతుడు తన జీవితంలో రాజ్యాలను స్థాపించాలనే ఒక ఆలోచన తనకు వచ్చింది. సృష్టికర్తయే చక్రవర్తిగా పరమున నుండగా మట్టిరాజు నిమ్రోదు ఎందుకు దండగా అని మనం పాట రాశాం. సృష్టికర్తయే చక్రవర్తి అయి పరమున నుండగా ప్రజలు పరముననున్న సృష్టికర్తను చూడక కళ్ళ ముందు కనబడే ఒక మట్టి రాజుకు ఓటేసి గెలిపించుకొని నువ్వు మమ్మల్ని పాలించు, మేము నీ మోచేతి నిరుదావుతాం అన్నారు. అక్కడ మొదలైంది పాలిటిక్స్. కానీ రాజు అంటే ఎలా ఉండాలి, ఆ రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటని ఆ పరమదేవుడే పరిపాలనా పాఠాలను నేర్పించాడు. దేవుని రాజ్యాంగం అన్నటువంటి ఒక మెసేజ్ నేను చెబుతూ, అందులో కూడా ఎన్నో ఎపిసోడ్స్ మాట్లాడుతూ, ఆ ఎపిసోడ్స్లో ఒక ఎపిసోడ్ పేరే పరమదేవుని పరిపాలనా పాఠాలు. ప్రజలకు న్యాయం జరగాలంటే పరిపాలకునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, అది దేవుడు రాయించాడు. కానీ ఆయన నేర్పిన పరిపాలనా పాఠాలను నేర్చుకొని పాటించిన రాజులు చాలా తక్కువ. కొంతమంది పాటించే ప్రయత్నం చేశారు,
దేవుని గ్రంథాన్ని పఠించి పాటించే ప్రయత్నం చేసిన కొందరున్నప్పటికీ ఆ కొందరు కూడా పరిపూర్ణులు కాదు. ప్రయత్నము చేశారు కానీ పరిపూర్ణత లేదు. యూదా చరిత్రలోనే ద బెస్ట్ కింగ్ ఎవరు అని అడిగితే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పే పేరే దావీదు. దేవుని వాక్యం అంటే ఎంతో ఇష్టం ఆయనకి, దేవుని సన్నిధి అంటే ఎంతో ఇష్టం ఆయనకి, దేవాలయం అంటే ఎంతో మక్కువ ఆయనకి. అలాంటి మనిషి కూడా తన జీవితంలో తొట్టిల్లినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాలలో నీతి తప్పినట్టుగా కూడా మనకు ఆయన గురించి తెలుసు. దేవునికి ఇష్ట ప్రకారంగా పరిపాలించే కొందరు పరిపాలకులు ప్రయత్నాలైతే చేశారు కానీ కొన్ని విషయాలలో వారు తప్పుటడుగులు వేసినట్టుగా చరిత్ర చెబుతోంది. అంటే పరిపూర్ణులైన పరిపాలకులు అసలు చరిత్రలో లేరన్నమాట. అందువలన ఎప్పుడైతే సంపూర్ణత అన్నది పరిపాలకుల నుండి రాదో సంతోషము కూడా ప్రజలకు దక్కే అవకాశం లేదు. అలాంటి పరిస్థితులలో దావీదు గారి పరిస్థితి అక్కడక్కడప్పుడు మిగిలిన వారి పరిస్థితి. వారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందువలన పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, పాలకులు మారుతున్నా ప్రజలకు మాత్రం సంపూర్ణ సంతోషం అన్నది ఎప్పుడు లోటుగానే, కరువుగానే కనబడుతూ వస్తుంది. అలాంటి పరిస్థితిలో పరిశుద్ధాత్ముడు తన భక్తుని ద్వారా కొంచెం సౌండ్ ఇవ్వు, కొంచెం పరిశుద్ధాత్ముడు తన భక్తుని ద్వారా వ్రాయిస్తున్నమాట, పరిపాలన విషయంలో మీరు సంపూర్ణంగా సంతోషించే ఒక వార్త చెబుతున్నాను మీకు. మీరు ఎందరో రాజులను చూశారు, కానీ భవిష్యత్తులో ఒక రాజు మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన అర్థమైతే అసలైన సంతోషం మీకు తన్నుకుంటూ వస్తుంది. ఆయన అర్థమైతే అసలైన ఉల్లాసం మీకు దొరుకుతుంది. కానీ అర్థం కావాలి, ఎవరా రాజు, ఎలాంటి గుణాలున్న రాజు ఆ రాజు అని అడిగితే, నంబర్ 1, ఆయనలో నీతి ఉన్నది. ఎవరు? నీతి గల రాజు. ఎంత నీతి? సంపూర్ణ నీతి. 90% బాగుందండి, ఆ 10% కొంచెం ఇబ్బందిగా ఉంది అనడానికి కూడా వీలు లేని నీతి, వేలెత్తి చూపలేని నీతి. ఎవరు కూడా తప్పు పట్టేటువంటి పరిస్థితి లేని నీతి. అంటే పాలకులలో ఏముండాలి? నీతి ఉండాలి. ఎంత నీతి ఉండాలి? 100% నీతి ఉండాలి. 100% నీతి ఉండాలి. ఏమిటా నీతి? ఎలా ఉంటుంది ఆ నీతి? లోక సంబంధమైన నీతి కాదు, దైవ సంబంధమైన నీతి. స్వబుద్ధిని ఆధారం చేసుకొని, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా నేను పరిపాలిస్తానంటే కుదరదు. పరలోక సంబంధమైన పరిపాలన, పరలోక సంబంధమైన ఆలోచనలు, పరలోక సంబంధమైన ఉద్దేశాలు. ఏమంటున్నాడు అక్కడ? నీ రాజు నీతిపరుడై వస్తున్నాడు, నీతిపరుడై వస్తున్నాడు. పొరుగువాడి భార్యను చూసి నా దగ్గరుంటే బాగుంటుంది అనుకుంటే అది నీతి తప్పిన పరిస్థితి. మోహపు చూపే నేరమని చెబితే అది సంపూర్ణ నీతి.
ప్రజల సొమ్మును దోచుకొని తమ ఖజానాలలో దాచుకోవాలనుకుంటే అది అవినీతి. అదే ప్రజల కోసం దోచుకోవడం కాదు, తన ప్రాణాన్ని కూడా దాచకుండా పెడితే అది నీతి. వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని నేను, నా కుటుంబం, నా బంధువర్గం, నా వాళ్ళు బాగుపడాలనుకొని స్వదేశాలలో దోచుకున్న సొమ్ముని విదేశాలలో దాచుకుంటే అది కరప్షన్, అవినీతి. ప్రజల పరిచర్యను వాడుకోవడం, ప్రజల చేత పరిచారము చేయించుకోవడం. కానీ ఈ రాజు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చినవాడు. ఆయన ప్రభువు, కానీ పరిచర్య చేసిన ప్రభువు. ప్రజల మేలు కోసం తప్పించినవాడు, ప్రజలు బాగుపడాలని ఆలోచించినవాడు, పరము నుండి ఇక్కడికి వచ్చినవాడు. బురదలో ఉన్న వారిని తీసి లేవనెత్తి కడిగి నిలబెట్టడానికి మహిమలోకాన్ని విడిచిపెట్టి మట్టి లోకంలో అడుగుపెట్టినవాడు. అలాంటి రాజు నీకున్నాడు గనుక ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. ఆయన నిన్ను నన్ను దోచుకునేవాడు కాదు, నిన్ను నన్ను వాడుకునేవాడు కాదు, నిన్ను నన్ను స్వార్థం కోసం మనల్ని బలి చేసేవాడు కాదు. శాశ్వత కాలం మనం బతకడానికి, మన కోసం శిక్షణ అనుభవించడానికి ముందొచ్చి నిలబడిన వాడు ఈయన. కాకపోతే ఎవరు నీతిపరులు? అది ఆయనకున్న నీతి, అది ఆయనకున్న నీతి. సమాధి వరకు మాత్రమే కాదు జీవితం, సమాధి తర్వాత కూడా జీవితం ఉంది. ఆ జీవితాన్ని నా ప్రజలకు ఇవ్వాలి. అది శాశ్వత జీవితం, అది నిత్య జీవితం. ఆ నిత్య జీవితంలో నిత్య ఆనందాన్ని ఈ ప్రజలు అనుభవించాలని మన మేలు కొరకు, మన భవిష్యత్తు కొరకు ఈ లోకానికి వచ్చిన రారాజు చూపించిన నీతి, కనుపరిచిన నీతి. యెరూషలేము నివాసులారా, అందును బట్టి మీరేం చేయాలి? ఆనందించాలి. ఆ రాజు ఈరోజు మనకు రాజు, అందరి రాజు. ఆయన జ్ఞాపకానికి వస్తుంటే కడుపు నిండిపోవాలి. ఆయన వచ్చాడా? మీరు నా దగ్గరికి రమ్మని చెప్పాడా? ఆయనే వచ్చాడు. 2, ఆయన నీతి గలవాడు మాత్రమే కాదు, రక్షణ గలవాడు. హీఈస్ రైచస్ అండ్ హీఈస్ ద సేవియర్. రక్షణ గలవాడు. ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో విక్టోరియస్ అని కూడా ఉంటుంది. విక్టోరియస్, జయాన్నిచ్చేవాడు, రక్షణ దయచేసేవాడు. విక్టోరియస్ అంటే జయాన్నిచ్చేవాడు, సేవియర్ అనంటే రక్షించేవాడు. అంటే రక్షణలో విజయం ఉందా? రక్షణలో విజయం ఉందా? ఉంది. రక్షణ దయచేవాడు, విడుదల దయచేవాడు, విమోచన దయచేసేవాడు. ఎక్కడి నుండి? ప్రజలకు పాపమ ఖర్జూరపు మట్టలు పెట్టుకొని రాజుకు జయము, రాజుకు జయమని పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు అనుకున్నారు, పాపం ఈ రోమా భయంకరమైన నిరంకుశ పాలన నుండి ఈ రాజు మాకు విడుదల కలుగజేస్తాడనే ఆశలతో ఆయన దగ్గరకు వచ్చిండొచ్చు. ఆయన వచ్చింది ఒక జనాంగము నుండి విడుదల కలుగజేయడానికి కాదు, అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి, మనుషులు గుర్తించని పరిస్థితి, ఎంత చెప్పినా అంత తీవ్రంగా అర్థం కాని పరిస్థితి. దాని పేరే పాపపు స్థితి. అందరూ ఆ పాపానికి బలి అయి దేవుని మహిమకు దూరం అవుతున్న పరిస్థితి, ఆ పాపానికి దాసులై దేవునికి దూరం అవుతున్న పరిస్థితి. అలాంటి వారికి పాపపు సంఖ్యల నుండి రక్షణ కల్పించడానికి లోకానికి వచ్చినవాడు. మాకు ఈ రాజు బాగలేడు, పోనీ ఆయన తొలగించా, ఇంకొక రాజును పెడదాం. పోనీ ఈ రాజు వల్ల నీకేమైనా సంపూర్ణ ఆనందం ఉందా?
రాజు కావాలి, రాజు కావాలని పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టారు వచ్చి ఇశ్రాయేలీయుల పెద్దలు సమూయేలు గారి దగ్గర. వాళ్ళంతా కోరుకుంటున్నారు కదని రాజుని ఇస్తే ఈ రాజు సంపూర్ణ సంతోషం దయచేసాడు. సౌలు గారు, సౌలు అనే మనిషి వలన ఇశ్రాయేలుకు సంపూర్ణ సంతోషము దక్కిందా? నో ఈజ్ ది ఆన్సర్. దావీదు గారి వలన చాలా సంతోషం కలిగింది, కానీ అక్కడక్కడ బాధలు కలిగాయి. 100% నాట్ సాటిస్ఫైడ్. ఇంకా సొలొమోను గారు, ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళ గురించి మనం తక్కువే మాట్లాడుకుందాం, ఎక్కువ వద్దు. అక్కడక్కడ యెహోషాపాతు గారు లాంటి వాళ్ళు, కొద్ది కాలం ఉజ్జియా లాంటి వారు, ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే హిజ్కియా లాంటి వాడు, ఇంకా అంతకంటే గొప్పగా మాట్లాడాల్సి వస్తే యోషియా లాంటి వారు. అలా అక్కడక్కడ వేళ్ల మీద లెక్కబెట్టే మనుషులు తప్ప ఓవరాల్గా ఈ 12 గోత్రాలను పరిపాలించిన ఇద్దరు రాజులు, ఇశ్రాయేలు రాజులు కానీ యూదుల రాజులు కానీ, ఆ ప్రజలకు సంపూర్ణ సంతోషం ఏ ఒక్కరు ఇవ్వలేకపోయారు. రక్షించిండొచ్చుగాక ఫిలిస్తీన్ల నుండో, అమ్మోనీల నుండో, ఇతర జనాంగాల నుండి, కానీ ఏ రాజు కూడా పాపపు సంఖ్యల నుండి విడుదల దయచేసే సమర్థులు కానీ శక్తిమంతులు కానీ ఈ రాజు రాకముందు ఏ రోజు ఎవరికి లేరు. గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నవాడు ఎవరు అని అడిగితే నీకు రక్షణ దయచేసేవాడు. అందుకు ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి? ఎందుకు ఆనందించాలి? నన్ను దోచుకునేవాడు కాదు, నా కోసం ప్రాణం పెట్టేవాడు. అది నీతి, అందుకు ఆనందించు. మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు, అందుకు ఆనందించాలి. అది నంబర్ 1. నంబర్ 2, రక్షణ దయచేసేవాడు, అందుకు ఆనందించాలి. ఇది ప్రభువులో మనకు దొరుకుచున్న ఆనందం. ఏ రక్షణ? పాపపు సంఖ్యల నుండి విడుదల, విమోచన రక్షణ. పాపమా, ఏదో అనుకున్నానులే, ఏదో బిల్డింగ్లు వస్తాయో, బైకులు వస్తాయో, కార్లు ఇస్తాడనో, పరీక్షల్లో పాస్ చేస్తాడనో, ఉద్యోగాలు ఇస్తాడనో, ఏదేదో అనుకుంటే ఈయనేంటి పాపం అంటున్నాడు, దాని నుంచి రక్షణ అంటున్నాడు. లోక సంబంధమైన తాత్కాలిక అవసరాల కోసం ప్రభు దగ్గరకు వస్తే మనకు ఆయన అర్థమైనట్టు కాదు. బైకులు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రాణం ఒక్కటే పోయింది. ఏం చేద్దాం ఇప్పుడు? సర్వలోకమును సంపాదించి ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రాణం పోయింది, పోవాల్సింది ఏదో ఒక రోజు. కానీ పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ప్రాణం పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? అప్పుడు తెలుస్తుంది రక్షణ విలువ. ఇప్పుడు తెలీదు. రక్షణ సభలు, రక్షణ సువార్త సభలు, రండి రండి వినండి రక్షణ పొందండి. ఎన్ని కరపత్రికలు చూడలేదు మనము? రండి వినండి రక్షణ పొందండి, రండి వినండి రక్షణ పొందండి. మేము రాము, వచ్చిన వినము, విన్న రక్షణ పొందాం. ఇది మన యాటిట్యూడ్. రండి, బెలూన్ను పేల్చండి, 1000 రూపాయల గిఫ్ట్ కొట్టండి, వస్తాం, పేలుస్తాం, కొడతాం. ఆఫర్లు కావాలి మనకు భూమి మీద, తాయిలాలు కావాలి భూమి మీద. భూమి మీద మాకేమైనా వెంటనే దొరుకుతాయేమో చెప్పు, వస్తాం. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత ఏదో ఆనందం దొరుకుతుందంటే ఎవడికి కావాలి ఆనందం? ఇది మనకున్న లాజిక్లు తీసుకొని వచ్చి వాక్యాన్ని ప్రశ్నించకూడదు. మనిషి లాజిక్లకు అతీతమైనది బైబిల్. కన్యక ఎక్కడ పుడుతుందండి బలి చెప్తారు కానీ అది నీ లాజిక్. కన్యక బిడ్డను కనగలదని నిరూపించాడు దేవుడు తన శక్తి చేత. మన లాజిక్లు ఏం పనికి వస్తాయి? నేలమంటిలో నుండి నరుని తీసి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. అది ఎలా సాధ్యమంటే మన మోకాలికి సాధ్యం కాదు, ఆయనకన్నీ సాధ్యమే. మనకు సాధ్యం కాకపోతే అదెలా సాధ్యమని అడిగితేలా? దేవుని శక్తి సామర్థ్యాలను మనం ప్రశ్నించకూడదు. ఎప్పుడో
ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చే ఆనందం ఇప్పుడెందుకు అని అంటే నేను అడుగుతున్నాను, నువ్వెప్పుడో చచ్చిపోతే నీ కుటుంబానికి వచ్చే డబ్బు కోసం ఇప్పుడెందుకు కొడుతున్నావు ఎల్ఐసి పాలసీలు అని అడుగుతున్నా. కట్టట్లేదు మనం ఎల్ఐసి పాలసీలు ఎందుకు? అప్పుడు అంటాం, ఏం లేదండి, రేపన్న నాడు నేనన్న వ్యక్తిని పోతే నా కుటుంబం రోడ్డు మీదకి రాకూడదుగా, అందుకే నేను చనిపోయిన తర్వాత నా కుటుంబం ఆనందం ఉండడానికి పాలసీలు కడుతున్నాను. అబ్బో, ఇక్కడ మాత్రం వర్కౌట్ అవుతుందన్నమాట చచ్చిపోయిన తర్వాత ఆనందం. నేను కూడా అక్కడే మాట్లాడుతున్నాను, అదే మాట్లాడుతున్నాను. కాకపోతే నేను చనిపోయిన తర్వాత ఆనందం ఉండాల్సింది నా కుటుంబమే కాదు, నా కుటుంబీకులే కాదు, నా ఆత్మ కూడా ఆనందంగా ఉండాలి. వద్దా నాకు ఆనందం? వద్దా నాకు సంతోషం? భార్య గురించి, భర్త గురించి, పిల్లల గురించి, తల్లి గురించి, తండ్రి గురించి, తోబుట్టువుల గురించి, అందరి గురించి ఆలోచిస్తూ మనం మన ఆత్మ గురించి మాత్రం ఆలోచించకుండా చచ్చిపోతున్నాం. అక్కడేమో క్లియర్ కట్గా చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం. ఆత్మకు ఆనందం, ఆత్మకు ఆనందం కలగాలంటే ఆత్మకు రక్షణ రావాలి. ఆ రక్షణ దయచేసే ఒకే ఒక్కడే ఈ గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చొని వస్తున్న ఈ రాజుగారు. అందుకు ఆనందించండి. దోచుకునేవాడు కాదు, ప్రాణం పెట్టేవాడు, అది ఆయన నీతి. అందుకు ఆనందించండి. పెట్రోల్ రేట్లు పెరిగిపోతుంటే వెనల్ల కత్తిపోట్లు పొడిచినట్టుంది మనందరికీ. ఎసర్ను రోజు పెరుగుతున్నాయి. మనం బతికున్నప్పుడే పెట్రోల్ 200, 300 అయితే చూసి ఆనందించి చచ్చిపోవాలంతే. లేదంటే ఆ బండిని తోసుకుంటూ వెళ్ళి పెట్రోల్ బంక్, వన్స్ అపాన్ ఏ టైం ఇక్కడ నేను పెట్రోల్ వేయించుకునే శక్తివంతుణ్ణి. విచిత్రం. ఎందుకు పెంచుతున్నారో, ఎలా పెంచుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి, విశ్లేషకులకే అర్థం కాని పరిస్థితి కొన్ని చోట్లయితే. దోపిడీ మనుషులంటేనే దోపిడీ, అది వాళ్ళకున్న నీతి. దేవుడంటేనే ఇచ్చేవాడు, అది దేవునికున్న నీతి. ఏమిస్తాడు? ఏమైనా ఇస్తాడు. ఇంకా ఏమిస్తాడు? తన ప్రియ కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడు చేంజ్ చేశాడు, ప్రాణమే పెట్టాడు. అందుకు ఆనందిద్దాం. ఆత్మకు రక్షణ లేకుండా చచ్చిపోతే, ఆత్మ నిత్య శిక్షలోకి వెళ్ళిపోతే ఆ వేదన ఎంత భయంకరమైంది. ఆ రక్షణ ఈ రాజు మాత్రమే ఇస్తాడు గనుక ఆనందిద్దాం. నంబర్ 3, ఇన్నిచ్చేవాడు అతిశయంగా, గర్వంగా, లెక్క చేయనివాడు కాదు. ఇంతకు ఎవరు అని అడిగితే దీనుడు. ఆయనకున్న లక్షణం ఏంటి? దీనుడు. అన్నీ ఇవ్వగలడు కానీ దీనుడు. అది చూడండి ఎలా ఉందో. మనకి ఏదైతే అవసరమో, మన ఆత్మకి ఏదైతే అవసరమో అది చెప్తున్నాను ఇక్కడ. మన ఆత్మకి ఏదైతే అవసరమో, మన నిత్య ఆనందానికి ఏదైతే అవసరమో, ఆ నిత్య ఆనందానికి అవసరమైనవన్నీ ఇచ్చేవాడు ఎలా కనపడుతున్నాడు కంటికి? దీనుడిగా కనపడుతుంది. సంపూర్ణులు ఎప్పుడు అట్లే ఉంటారు. సంపూర్ణులు ఎప్పుడు దీనంగా ఉంటారు. సగం సగం ఉన్న వాళ్ళు ఎగిరెగిరి పడతారు. అందుకే ఇంగ్లీష్లో సామెత, ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఖాళీ గిన్నె సౌండ్ ఎక్కువ చేస్తుందట. సౌండ్ ఎక్కువ వచ్చింది కనుక ఇంకా సరుకు ఉంది అనుకోకూడదు. సరుకు లేదు కనుకనే సౌండ్ ఎక్కువ వచ్చింది. అదే నిండు కుండ తొణకదు. నిండు కొండ తొణకదు. చిన్న చిన్న వాటికే ఓవర్ బిల్డప్లు, చిన్న చిన్న వాటికే ఓవర్ కలరింగ్లు, ఓవర్ కటింగ్లు, కీచైన్లు తిప్పడాలు, కాలంలో ఎగిరేయడాలు.
సంపూర్ణ సమర్థుడు దీనుడిగా కనబడుతున్నాడు. నోట్ దిస్ పాయింట్ అంటున్నాను అందరితో. సంపూర్ణ సమర్థుడు దీనుడిగా కనబడుతున్నాడు. సమర్థుడా కాదా అడుగుతున్నాను. సమర్థుడా కాదా? అన్నిటికీ సమర్థుడు, కానీ దీనుడు. అదన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, అందరం గుర్తుపెట్టుకుందాం. మన జీవితంలో మనకెన్నో తలాంతులు ఉండొచ్చు, మనకెంతో సామర్థ్యం ఉండొచ్చు. అందరు వింటున్నారో లేదో? ముఖ్యాంశాలు మరోసారి. మనకు ఎన్నో నైపుణ్యాలు ఉండొచ్చు, ఎన్నో సామర్థ్యాలు ఉండొచ్చు, లేదా ఎన్నో స్కిల్స్ ఉండొచ్చు, ఎన్నో టాలెంట్స్ ఉండొచ్చు. ఎన్నున్నా ఈ తత్వం మనకు ఉండాలి. ఏ తత్వం అది? దీనత్వం. దీనత్వం. నాలాగా ఎవరు వాక్యం చెప్పలేరండి. అబ్బే, ఇది ఓవర్ యాక్షన్. ఎందరిలో నేను చిన్నవాడిని. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను అందరికంటే కడపటొచ్చిన అపోస్తలుడు, పాపులలో నేను ప్రధానుడు, నేను అంత పెద్దోడ్నే కాదు అంటాడు ఆయన. అది దీనత్వం. యేసు ప్రభు తన గురించి చెప్పినది అది. నేను సాత్వికుడను, నెక్స్ట్ మాట, దీన మనస్సు గలవాడను కనుక మీరు నా యొద్దకు వచ్చి ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆ సాత్వికతను నేర్చుకోవాలి, ఆ దీనత్వాన్ని నేర్చుకోవాలి. వస్తున్నాం ప్రభు, నోట్బుక్ తీసుకొని నువ్వు చెప్తుని రాసుకుంటాం, ఆ ఊరిలోకి వెళ్ళి నేను ఎరగదీయాలి, అది కాదు. యేసు ప్రభు వచ్చి నేర్చుకోమన్నాడు, నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆయన వాక్యం చెప్తుంటే నేను మొత్తం అన్ని రాసేసుకొని అప్పుడు చూపిస్తాను టాలెంట్ ఏంటో మా ఊరికి వెళ్ళి. ఇది కాదు నేర్చుకోవాల్సింది. ఆయన దగ్గరకు వచ్చి రాగానే మన పుస్తకం తెరవకముందే ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఉంది అక్కడ. ఏమిటది? దీనత్వం. దీనత్వం. ఈ మధ్య కాలంలో నన్నండి, అబ్బో ఎన్ని ప్రాంతాలకు పిలుస్తున్నారండి, అసలు టైమే దొరకట్లేదండి. యు నో ఐఎమ్ సో బిజీ అంటే ఏంటిది? పిలుస్తుంటే దేవునికి స్తోత్రం, వాడుకుంటుంటే దేవునికి స్తోత్రం, కానీ బిల్డప్లు ఇవ్వకూడదు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? తీరిక లేనంత దేవుడు వాడుకుంటుంటే దేవునికి స్తోత్రం. కానీ ప్రపంచం చాలా పెద్దది, మనం తిరిగే ప్రాంతాలు కొన్నే. లెక్కలేనన్ని ప్రపంచంలో ఉన్న ప్రాంతాల్లో మనము తిరిగేది ఎంత ఎంత ఎన్ని అక్కడక్కడక్కడక్కడక్కడంతే. నాలాగెవరు చెప్పలేరు, నాలాగెవరు పాడలేరు, నాలాగెవరు వాయించలేరు, నాలాగెవరు ఆపరేట్ చేయలేరు, నాలాగెవరు ఏర్పాట్లు చేయలేరు, నాలాగెవరు డబ్బులు ఇవ్వలేరు, నాలాగెవరు సభలు ఏర్పాటు చేయలేరు. నేను 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 దాన్ని చంపి రమ్మన్నాడు. అందుకే నా శిష్యులందరూ ఎలా ఉండాలి? ప్రభు చెబుతున్నమాట, దీనులుగా. దీనులుగా. సంపూర్ణ సమర్థుడు దీనుడై వస్తున్నాడు, అందును బట్టి ఆనందించు. గర్వముతో నిన్ను చూసేవాడు కాదు, గర్వముతో అణిచివేసేవాడు కాదు. హీఈస్ నాట్ వీక్ బట్ మీక్. ఆయన బలహీనుడు కాదు, కానీ దీనుడు. అది నేర్చుకుందాం, అది నేర్చుకుందాం. నిన్న ఎలా ఉన్నామో ఈరోజు అలానే ఉందాం, ఈరోజు ఎలా ఉన్నామో రేపు అలాగనే ఉందాం. యేసు ప్రభు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ ఏకరీతిగా మనం ఉండట్లా, మారుతాం, మనం మారిపోతుంటాం. మనం 3 ఏళ్ల కిందట తక్కువ మనం వాడబడే వాళ్ళం, అప్పుడు మన పాదాలు నేల మీద ఉన్నాయి. 2 ఏళ్ల తర్వాత కొన్ని ప్రాంతాలు ఎక్కువైనాయి, అప్పుడు ఒక పాదం పైకి లేచింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఎక్కువ వాడుకుంటున్నాడు దేవుడు, అప్పుడు 2 పాదాలు లేపి గాల్లో ఉన్నాం. దీనత్వం కాదు అది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. మనల్ని మనము తగ్గించుకుంటూ ముందుకు రావాలి. మనల్ని మనం తగ్గించుకుంటూ ముందుకు రావాలి. దేవుని ఎదుట గొప్పవారుగా ఎవరైనా పిలువబడాలంటే వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనులుగా బ్రతకాల్సిందే. బలిష్టమైన ఆ దేవుని చేతి క్రింద మనం ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. 6 గుణాల
రారాజులో మనం చూసిందేంటి? 3. నెంబర్ 1 నీతిపరుడు, నెంబర్ 2 రక్షణ దయచేసేవాడు, నెంబర్ 3 దీనుడు. ఈ గుణాలు కలిగినందుకు ఆయనకు స్తోత్రం. అది నెంబర్ 1. ఆ గుణాలు మనలో లేకపోతే, ఈ గుణాలు కలిగిన ఆయనతో మనం ఉండలేం. మనము కూడా దోచుకునే తత్వం ఉండకూడదు, వాడుకునే తత్వం ఉండకూడదు, స్వార్థముతో ఎదుటివాడిని వాడుకునే ప్రయత్నాలు చేయకూడదు. అవసరమైతే మన వలన ఎదుటివాడు మేలు పొందేలా ఉండాలి. అది దేవుడు మనలో కోరుకుంటున్నా చెప్పాలి. నీతి. నెంబర్ 2 రక్షణ మనం దయచేయలేం, కానీ రక్షణ సువార్తను మాత్రం ఎదుటి వారికి ఏం చేయొచ్చు? మనం ఇవ్వచ్చు, అందించవచ్చు. మన తత్వము ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా, మన పరిస్థితి ద్వారా ఎదుటివాడు ఆలోచించి ఈ తత్వం నీకు ఎలా వచ్చింది, ఎందుకు నువ్వు భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు పెట్టావు, అప్పుడు చెప్పాలి నాకు బైబిల్ నేర్పించింది అది, నాకు ప్రభువు నేర్పించింది అది. అలాంటి అవకాశాలను, సమయ సందర్భాలను వాడుకొని నెమ్మదిగా ఒక్కొక్క విత్తనం వేసుకుంటూ 10 మందిని రక్షించే ప్రయత్నం మనం చేయాలి. అది మనలో ఉండవలసిన గుణం. ఈ రాజు చెబుతున్నా నేర్పిస్తున్న అద్భుతమైన గుణాలు ఇవి. వద్దు, తలకాయ పైకెత్తకు, తలకాయ దించే ఉండు, దీనుడిగా ఉండు అని నేర్పిస్తున్న ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఇది. ఇప్పుడు పిల్లలు అన్నారు, ఎప్పుడైనా సరే వంశాన్ని చూడాలనుకున్నాం మేము అని. నేను వాళ్ళు చెప్తుంటే నాకు అంత సీన్ ఉందా అని అనుకుంటున్నాను. నేను నిజంగా చెప్తున్నాను. నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నా, వీళ్ళేమో పెద్ద పెద్దగా అనేస్తున్నారు, నేను అంత ఒప్పు ఉన్నా, అంత పెద్ద ఉన్నా, అంత కాదు కదా సీన్ కాదా అంటుంటారు. అంటే వారికి వచ్చిన వాక్యానందమును బట్టి వాళ్ళు అంటుంటారు. కానీ నా పాదాలు ఎప్పుడు నేల మీదనే ఉండాలి అని వాక్యాన్ని బట్టి నేను నేర్చుకున్న తత్వం అది. అందుకే గతాన్ని మర్చిపోకూడదు, వర్తమానాన్ని పాడు చేసుకోకూడదు, భవిష్యత్తును మనం నాశనం చేసుకోకూడదు. గతాన్ని మర్చిపోకూడదు, నెక్స్ట్ వర్తమానాన్ని పాడు చేసుకోకూడదు, భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. గత 2 సంవత్సరాలుగా ఒక సోదరుడు లేదా ఒక సోదరి ఆరాధనకు వస్తున్నారు అనుకోండి. కాసేపు ఒక 3 నెలల కిందట వాళ్ళు చక్కగా పాటలు పాడగలరు అని నాకు అనిపించి, అమ్మ పాట పాడుదురా అమ్మ అని పాట పాడడానికి ఇచ్చాను అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ పాట పాడడానికి అవకాశం రాలేదనుకోండి, కాసేపు అలా అనుకోండి. మొన్న పాట పాడడానికి టైం ఇచ్చినోడు ఇప్పుడు ఇవ్వట్లేదు, ఏం పోయే కాలం వచ్చింది ఏడికని చెప్పి సంఘానికి రావడం మానేస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మానేస్తే అప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంది? అసలు ఆ రోజు పాట పాడడానికి అవకాశం ఇవ్వకపోయి ఉంటేనే బాగుండేదే, ఇచ్చి తప్పు చేశాను. సంఘ కార్యక్రమాలలో పనిచేసే అవకాశం మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాడుకోవాలి. మళ్ళీ మన సమయం వచ్చేంతవరకు ఎదురు చూడాలి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా ఉంటే ఆ యజమానుడే వాడుకుంటాడు. నాకు టైం ఇవ్వట్లేదు, నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, కరెక్ట్ కాదు. దే ఆర్ నాట్ హెల్దీ. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ టైం నీకు ఛాన్స్ ఇవ్వడం వల్ల. అసలు ఫస్ట్ టైమే ఛాన్స్ ఇవ్వకపోయింటే చక్క కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళుగా. నాకు ఎదురైన ఒక 2-3 చేదు అనుభవాలను బట్టి చెప్తున్నాను. అందరూ అలా ఉండరు, 1, 2, 3 అంతే. ఈరోజు ఒక ప్రోగ్రాం ఒకరు నడిపిస్తున్నారు, వచ్చే వారం ఇంకొకరు నడిపించారు అనుకోండి. నన్ను నడిపించడం కాకోకుండా ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చాడేంటి? ఈరోజు ఉదయం వ్యాపారంలో చెప్పాను, శరీరమును సిలువ వేసినట్టు కాదు, దీనత్వం. గుర్తుపెట్టుకుందాం. ఈరోజు దేవుడు మనం ఇంత స్థాయిలో వాడుకుంటూ ఉండొచ్చు,
రేపు ఇంత స్థాయిలో వాడుకుంటాడు, రేపు ఇంత స్థాయిలో వాడుకుంటాడు. ఇంత స్థాయిలో వాడుకునేటప్పుడు మన స్థితి, మన పరిస్థితి ఎలా ఉందో, ఇంత స్థాయిలో వాడుకునేటప్పుడు కూడా మన పాదాలు అదే నేల మీద ఉండాలి. మారకూడదు. ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఇది ఈ రాజును చూసి నేర్చుకోవాలి. అది పాయింట్. అందుకు చెప్తున్న ఎగ్జాంపుల్స్ ఇవి. ఎవరు నేర్చుకోవాలి? లోకస్తులు కాదు. ఫస్ట్ ఎవరు నేర్చుకోవాలి? సంఘస్థులు నేర్చుకోవాలి. నేను మొన్నున్నట్టు ఈరోజు లేనే, నేను మారాను, కానీ ఆయన మారలేదు. నేను నేర్చుకోవాల్సింది అది. నేను నేర్చుకోవాల్సింది అది. ఇంకొకటి ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాస్తవం ఏంటంటే, ఇక్కడ నన్ను ఎవరైనా వాక్యం చెప్పడానికి ఎక్కడైనా పిలిచారనుకోండి, అదే డేట్ను నాకు వేరే చోటు ఉందనుకోండి, నాకు డేట్ లేదు అని చెప్పను నేను. ఆ రోజు నాకు వేరే చోటు ఉంది, మీకు ఇబ్బంది లేకపోతే నేను ఎవరినైనా పంపనా అని అడుగుతాను. సెకండ్ క్వశ్చన్ అది. మీకు ఇబ్బంది లేకపోతే నేను ఎవరినైనా పంపనా అంటే అర్థం ఏంటి? నేనే రావాలని కాదు, చక్కగా ఆరోగ్యకరమైనటువంటి వాక్యం చెప్పే కొంతమంది వాక్య పరిచారకులు మాతో పాటు సహదాసులుగా ఉన్నారు. మీకు ఇబ్బంది లేకపోతే వాళ్ళని పంపనా అన్నప్పుడు కొంతమంది, లేదండి మీరే రావాలి. మరి నేనే రావాలంటే కొంచెం కష్టం, మరి అదే రోజున వేరే చోట ఉంది. లేదండి మీరే కాదు, ఎవరు వచ్చినా పర్లేదు, భలే ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఎవరు వచ్చినా పర్లేదు. అలాంటప్పుడు వెంటనే మరొకరిని ఏర్పాటు చేసి పంపటం. అలాంటి ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి సహవాసం ఇది. దాన్ని సద్వినియోగపరచుకోవాలి. బాలానగర్లో కల్పన గారి ఇంట్లో కార్యక్రమం జరిగింది. ఆ రోజు నేను లేను, నాకు చెప్పారు. వెంటనే నేను దావీదు గారిని, మన జేబీ రమేష్ గారిని మీరు వెళ్ళి చూసుకోండి దయచేసి అని అడిగితే, ఆహ్వానించిన వాళ్ళకి ఇబ్బంది లేదు, వెళ్ళడానికి వీళ్ళకి ఇబ్బంది లేదు. ఎంత ఆరోగ్యకరంగా కార్యక్రమం జరిగింది. ఈరోజు మన సంఘస్థుడు మురళీకృష్ణ వివాహం ఉంది, ఖచ్చితంగా మీరు రండి అన్నా అని అడిగాడు. నాకేమో అదే డేట్లో నాకు వేరే చోట ప్రోగ్రామ్ ఉంది. అప్పుడు నేనే రావాలి, ఎవరైనా రావచ్చు అని అడిగాను. ఎవరైనా పర్లేదన్నా, రైట్, అలాగైతే సతీష్ గారు వస్తారు. ఎంత హెల్తీగా ఉంది మాట, ఎంత హెల్తీగా ఉంది ఈ పరిస్థితి. ఈరోజు ఉదయం యాప్రాల్లో 3 మెసేజెస్లో ప్రతిసారి ఫస్ట్ మెసేజ్ ఒకరు, సెకండ్ మెసేజ్ ఒకరు, ఫైనల్ మెసేజ్ నేను చెప్పాలి. కానీ ఇదే రోజున ఇంకొక చోట నేను వాక్యం అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు వెంటనే సతీష్ గారిని, మీరు లాస్ట్ మెసేజ్ చెప్పండి, నేను సెకండ్ మెసేజ్ చెప్తానని చెప్పి సెకండ్ మెసేజ్ చెప్పి ఇంకొక చోటుకి వెళ్ళాం. ఈజ్ ఇట్ నాట్ సో హెల్దీ? టెల్ మీ. ఇది ఆరోగ్యకరంగా ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. అలాంటి మంచి నడిపింపులో ముందుకెళ్ళాలి. చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నేను అందుకే అప్పుడప్పుడు మన కమిటీ వారిని కూడా నేను అడుగుతుంటాను, మీరు ఎప్పుడైనా ఏదైనా అన్నప్పుడు వీలైతే నా దగ్గరకు వచ్చి మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని నాకు ఒక మాట అడగండి. నేను కొన్ని మీరు ఫీల్ అవుతారేమో అని చెప్పని సంగతులు ఉంటాయి, అలాంటి నేను పంచుకునే అవకాశం ఉంటుంది, రండి అన్నప్పుడు సోదరులందరూ వచ్చి అడుగుతుంటారు. ఏమి ఉండవు, అక్కడెక్కడెక్కడెక్కడ ఏదైనా ఉంటే చిన్న సలహాలు సూచనలు తెలిసినవి కొన్ని. అలాగే సంఘస్థులు కూడా అంతే, ఏమైనా ఉన్నాయేమో చెప్పండి బ్రదర్ అంటుంటారు. ఏదైనా అబ్జర్వేషన్లు ఏదైనా అటు ఇటు ఉంటే ప్లస్లు ఉన్న మైనస్లు ఉన్న చెబితే అది సరి చేసుకునేటువంటి అవకాశం. బికాస్ వీ హ్యావ్ టు బికమ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ ఆల్ ద టైమ్. That betterment should take place regularly. ఆ బెటర్మెంట్ మనకు కావాలనంటే మనం ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సహించుకోవాలి, నేర్పించుకోవాలి, ముందుకెళ్ళాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని వాడుకోవాలి. నాలుగు 6 గుణాలలో 4వది, 4, 5, 6 చాలా సింపుల్ కానీ చాలా మంచివి. చాలా చూద్దాం మనం. 4వది ఏంటని అడిగితే, యేసు ప్రభు వారు రథం ఎక్కి వస్తున్నారా, గాడిద ఎక్కి వస్తున్నారా? రెఫరెన్స్ అవసరం లేదుగా, చదివాము ఇందాక. పెద్ద రథం ఎక్కి అక్కడెక్కడో ఆయన కూర్చొని ఇక్కడెక్కడో జనాలను చూడకుండా ఆయన గాడిద ఎక్కి వస్తున్నాడు. అయితే ఆ గాడిద మీద వచ్చి ఆయన ప్రజల దగ్గరికి రావడం కంటే ముందు ఒక్క విషయం అడుగుతున్నా, అందరూ చెప్పండి. జకరియా గారు
యేసు ప్రభు లోకానికి రావడానికి దగ్గర 500 సంవత్సరాల క్రిందటి వాడు జకర్యా గారు. ఎంతకాలం క్రితవాడు? 500 సంవత్సరాలు. ఎందుకంటే హగ్గై జకర్యా వీళ్ళు వచ్చి ప్రవచిస్తారు మందిర నిర్మాణం ఆగిపోయిందని. సో యావరేజ్గా నేను చెబుతున్నాను, క్రీస్తు పూర్వం సుమారు 500 సంవత్సరాల కిందటి వాడు జకర్యా గారు. ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? 500 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఈ ప్రవచనాన్ని చదువుకున్న వాళ్ళు మర్చిపోయి ఉంటారేమో కానీ ప్రవచింపచేసిన వాడు మాత్రం దాని అలానే జ్ఞాపకం పెట్టుకొని తగిన కాలమందు దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాజు వస్తాడు అన్నప్పుడు ఇక్కడున్న రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పినట్టుగానే వచ్చాడా? వస్తానని చెప్పి ఎగ్గొట్టాడా? చెప్పినట్టుగానే వచ్చాడా? వస్తానని చెప్పి ఎగ్గొట్టాడా? చెప్పినట్టుగానే వచ్చాడు. ప్రజలకు అది ఆలస్యం అనిపించిండొచ్చు. అబ్బో ఇంత లేటుగా వచ్చాడేంటని. అది మన టైమింగ్. రావలసిన టైంకు రావడం ఆయన టైమింగ్. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది రైట్ టైం. ఆయన టైమే రైట్ టైం. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన చెప్పాడంటే ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేస్తాడు. ఎవరి టైమింగ్లో? ఆయన టైమింగ్లో. దీన్ని బట్టి ఆయన ఎవరు అని అడిగితే ఆయన నమ్మదగినవాడు. ఈ రాజు ఎవరు? ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగినవాడు, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. 4వది నమ్మదగినవాడు. ఇంతేనా? రైచస్, తర్వాత సేవియర్, తర్వాత మీక్, ఆ తర్వాత ఫెయిత్ఫుల్. ఎవరు? యేసు ప్రభు వారు నమ్మదగినవాడు. మాటిచ్చి మోసం చేసేటోళ్ళు మనుషులు. మాటిచ్చాడంటే చేసి చూపించేవాడే మన రాజు. ఎలక్షన్లకు ముందు మన దగ్గరకు వచ్చి ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేస్తారు చెప్పండి మన నాయకులు. అది ఇస్తాం, ఇది చేస్తాం, అరచేతిలో ప్రపంచాన్ని చూపించేస్తారు, కళ్ళ ముందే స్వర్గాన్ని చూపించేస్తారు. నేను వస్తే నీ బతుకు మారిపోయినట్టే అంటారు. నమ్ముతాం అంతే. నమ్మడం మనకు అలవాటు, అమ్మడం వాళ్ళకు అలవాటు. నమ్మదగిన వారు కాదు లోక పరిపాలకులు. ఎందుకు యెరూషలేము నివాసులు ఆనందించాలి? నీ రాజు నమ్మదగిన వాడు గనుక ఆనందించు. చెప్పాడంటే చేస్తాడు. అదే రాజే చెప్పాడు, నేను మీకు నిత్య జీవం ఇస్తానని. ఇస్తాడా ఇవ్వడా? చెప్పాలి. ఇస్తాడా ఇవ్వడా? వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. ఎందుకు? ఆయన నమ్మదగినవాడు గనుక. రివర్స్లో మనమే కొంచెం తేడా. నీకోసమే బతుకుతాం ప్రభు అని నీళ్ళలో మునిగి బ్యాప్టిజం తీసుకున్నాం. బతికింది లేదు, చేసింది లేదు. మాటిస్తాం అంతే. డిసెంబర్ 31 రాత్రి ఎన్ని నిర్ణయాలు తీసుకోలేదు ఎవ్రీ ఇయర్? పాస్ట్ ఈజ్ పాస్ట్, పాస్ట్ ఈజ్ లాస్ట్. రేపటి నుంచి నేనేంటో చూపిస్తానంటాడు. సంఘంలో కనపడ్డు. నమ్మదగిన వారం మనము కాము, కానీ మన రాజు నమ్మదగినవాడు. చెబితే చేసి తీరతాడు. పాత నిబంధనలో యేసు ప్రభు గురించి చెప్పినవన్నీ నెరవేరాయి. ఒకటి కాదు. లూకాసు వార్త 24:44లో మోషే గ్రంథములోను, కీర్తనలలోను, ప్రవక్తల గ్రంథములలోను నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీ నెరవేరాయి. ఏవేవి నెరవేర్చాలో అవన్నీ నెరవేర్చి వెళ్ళిపోయిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన ఎవరు? నమ్మదగినవాడు. శిలువ మీద అని చెప్పిన మాట సమాప్తమైనది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. కొంచెం బ్యాలెన్స్ పెట్టి వెళ్ళిపోవట్లేదు. కన్ను మూసే ముందుగా అన్నిటినీ పూర్తి చేసి వెళ్ళిపోతున్నాను. మొదటి రాకడలో ఆయన ఏం చేయాలో అది చేసి వెళ్ళిపోయాడు. చివరి రాకడలో ఏం చేయాలో అది వచ్చి చేసి వెళ్ళిపోతాడు. ఏమిటది? నీతిమంతులకు నిత్య జీవం, మిగిలిన వారికి నిత్య శిక్ష. ఆ నిత్య శిక్ష అనుభవించే జాబితాలో మనం ఉండకూడదు. డన్.
నమ్మదగినవాడు 4, 5 ఇప్పుడు వస్తున్నా. రథం ఎక్కి రావట్లేదు, గాడిద ఎక్కొచ్చాడు. ఆయన వచ్చాడు. ఎవరి దగ్గరకు రాకండి. ఆ బట్టలు ఏంటమ్మా, బట్టలు తీయండి అక్కడ నుంచి. ఆ మట్టలు ఏంటి, ఖర్జూరపు మట్టలు ఏంటి, పక్కన జరిపేయండి. అట్లంతా చేయకూడదు. మీరు రెడ్ కార్పెట్ పరచండి నా కోసం. ఇలాంటిది ఏమైనా ఉందా సీన్? చెప్పాలంటే వాళ్ళు వస్తే ఈయన అభిషేకం, ఆయన సన్మానాలు చేయించుకోవడం కాదు, ఆయనే ప్రజల దగ్గరకు వచ్చాడు. ఎస్ ఆర్ నో? వచ్చుచున్నాడు. ఆ మాట చూడండి 9వ వచనంలో, నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ చివరి మాట 9వ వచనంతో, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, గాడిద పిల్లనెక్కి ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడు. నువ్వు రావడం కాదు, నువ్వు వస్తే ఇస్తాను కాదు. ఇక్కడ పాయింట్, నేనే వస్తానంటున్నాడు. దీన్ని ఏమంటారు? ఆయన అవైలబిలిటీ అని అంటారు. ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. నీ యొద్దనే ఉన్నాడు. ప్రభు ఎక్కడున్నాడు? నీ యొద్దనే ఉన్నాడు, మన యొద్దనే ఉన్నాడు. అడుగుతున్నాడు, ఈ రాజు ఎక్కడున్నాడు? ఆన్సర్ చెప్పండి. మన యొద్దనే ఉన్నాడు. మనమే చూసి చావట్లా. ఎవరెవరినో చూస్తున్నాం. నెమ్మది లేదండి నాకు జీవితంలో, మనశ్శాంతి లేదండి నా జీవితంలో, ప్రశాంతత లేదండి నా జీవితంలో. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తానండి, కాసేపు నాకు హ్యాపీగా ఉంటుంది. నెమ్మది లేకపోతే ఫ్రెండా, నెమ్మది లేకపోతే యూట్యూబా, నెమ్మది లేకపోతే మరొకటా, నెమ్మది లేకపోతే థియేటర్కి వెళ్ళి సినిమా చూడడమా, నెమ్మది లేకపోతే ఒంటరిగా పర్వతాల దగ్గరికి వెళ్ళిపోవడమా? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నేను ఇక్కడే ఉన్నాను, రండి నా యుద్ధకు రండి. నేను ఇక్కడే ఉన్నాను. ఐఎమ్ రైట్ హియర్, ఐఎమ్ వెరీ నియర్. జస్ట్ యు కమ్ అండ్ రీచ్ మీ. ఐఎమ్ అవైలబుల్. ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తుంటే, నేను బిజీగా ఉన్న తర్వాత చేయి, ఇలాంటివేం లేవు. తెల్లవారుజామున చేసిన అవైలబుల్, ఉదయం చేసిన అవైలబుల్, మధ్యాహ్నం చేసిన అవైలబుల్, సాయంత్రం చేసిన అవైలబుల్, రాత్రి చేసిన అవైలబుల్. హీఈస్ ఎవర్ అవైలబుల్ ఫర్ అస్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్. మనం బతికినంత కాలం ఆయన అందుబాటులో ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? యొద్దనే, మన యొద్దనే. అవునా? మా ఇంట్లో లేడే అంటారేమో, ఇక్కడున్నాడు. విచిత్రం ఏంటంటే, ఇది ఛార్జింగ్ అయిపోదు, స్విచ్ ఆఫ్ అవ్వదు, హీట్ ఎక్కదు, పేలిపోదు, పవర్ పోయినా ఉంటుంది. జస్ట్ మనం తీసుకొని అలా ఓపెన్ చేస్తే కనపడతాడు. రోజు ఓపెన్ చేస్తామా? రోజు ఓపెన్ చేస్తామా? అబ్బే, వారంకి ఒకసారి పట్టిన దుమ్మును అలా దులిపి అలా తీసుకొని వస్తాం అంతే. క్యాలెండర్లో ఉన్నాయి కదా బంగారు వాక్యాలు, చదువుకొని వెళ్దాం అంతే. మనం చదవం బైబిల్. ఎక్కడున్నా యొద్దనే ఉన్నా. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, నమ్మదగినవాడు, అందుబాటులో ఉన్నవాడు. హీఈస్ అవైలబుల్. ఎవరైనా అందుబాటులో, అందుకు ఆనందించు. అందుబాటులో ఉన్నాడు, ఆనందించు. అందుబాటులో ఉన్నాడు, ఆనందించు. విషయం ఏంటంటే, లోక పరిపాలకులను మనం అందుకోవాలంటే వాళ్ళ అపాయింట్మెంట్లు కావాలి, కొత్త చెప్పులు అరిగిపోవాలి, సగం ప్రాణం పోవాలి. అప్పుడు భక్తాని భక్తికి మెచ్చితిని చెప్పుము నీ కోరిక ఏమిటో అంటారు. ఎవరు? లోకపాలకులు దే ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ అస్, బట్ దిస్ కింగ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ అస్. ఇది 5వ గుణం. నచ్చిందా నచ్చలేదా మీకు? ఈ గుణం బాగుందా లేదా? ఆయన అవైలబిలిటీ బాగుందా, ఆయన అన్అవైలబిలిటీ బాగుందా? కాకపోతే చచ్చిపోయిన తర్వాత అవైలబుల్ ఉండడు. మనం బతుకున్నప్పుడు ఆయన ఉపయోగించుకోకపోతే అప్పుడు రొమ్ము కొట్టుకున్నా వేస్ట్. అంతేనా? ప్రభువా, బతుకున్నప్పుడు నేను అందుకోలేకపోయాను ప్రభువా,
మరి నేనేం చేసేది ఆయన, నువ్వు అక్రమంగా బతికావు, నువ్వు ఎవడో కూడా నాకు డౌట్ అంటాడు అంతే. నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆయన అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉండడమే కాదు, అందుబాటులో ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందుబాటులో ఉండడం అంటే నా శిష్యుడు ఒకడు వస్తాడు, నీ పిటిషన్ ఏందో ఆ పేపర్ అందించేసి నేను తర్వాత చదువుతాను అంటే, నువ్వు నన్ను రీచ్ అవ్వాలంటే ముందు పేతురు గారిని రీచ్ అవ్వాలి, తోమాని రీచ్ అవ్వాలి. జనరల్గా మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను రీచ్ అవ్వాలంటే ముందు తోమా గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి కొంచెం మంత్రాలు జరిపి అక్కడ సాటిస్ఫై చేసి తర్వాత ఇక్కడికి రా. నేను అవైలబుల్ కాకపోతే ఫస్ట్ యూ గో దేర్. నేను అందుబాటులో ఉన్నాను. నేను యూ కెన్ కమ్ టు మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు గో టు పీటర్ ఆర్ థామస్. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళు, ఆంద్రేయ గారి దగ్గరికి వెళ్ళు. అలా అందరి 10 మందిని కలిస్తే కానీ నా అవైలబిలిటీ నీకు ఉండదు కాదు. అందుకే ఆయన గాడిద మీద వచ్చేటప్పుడు అందరిని పాస్ అవుతూ వెళ్తున్నాడు. అందరూ బట్టలు పరుస్తున్నారు. చెప్పాలంటే ఆయన చేతికి అందే అంత దూరంలో ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు ఊహించుకోండి. ఎక్కడో రథం ఎక్కి పల్లకెక్కి ఆయన వచ్చింటే అందుబాటులో ఉండొచ్చు, అందదగిన స్థితిలో ఉండకపోవచ్చు. అక్కడే ఉన్నాడు కానీ ఐఎమ్ అనేబుల్ టు రీచ్ హిమ్. జనాలు ఎందరో ఉన్నారు కానీ జక్కయ్యకు దొరికాడు. నీకు అర్థమైందో లేదో? జనాలు ఎందరో ఉన్నారు, మా ఊరు మీదనే వెళ్తున్నాడు, జక్కయ్యకి తెలుసు. నేనున్న ప్రాంతం మీదనే వెళ్తున్నాడు, అది కూడా తెలుసు. కానీ నాకు దగ్గరకు వస్తాడో లేదో, నేను అందుకోగలనో లేదో, చెట్టు ఎక్కైనా ఆయన చూద్దాం అనుకుంటే ఆయన్నే జక్కయ్య గారి దగ్గరకు వచ్చి, జక్కయ్య దిగయ్యా నేను మీ ఇంటికి వస్తానన్నాడు. అంతే. ప్రభువా నాకు అంత అందుబాటులో ఉంటావా నువ్వు? నేను అందుకోగలిగినంత సమీపాన్ని ఉంటావా? అసలు నిన్ను రీచ్ అవ్వాలంటే నీ శిష్యులతో నాకు పని లేదా? నో. పేతురు గారి నామమున నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదా? లేదు. జబదయి కుమారుల పేర్లు చెప్పి నిన్ను అందుకోవాల్సినంత కష్టమా నాకు? లేదు. ఐఎమ్ వెరీ మచ్ రీచబుల్, అప్రోచబుల్. ఆయన అందుబాటులో ఉన్నవాడే కాదు, అందదగినవాడు. మనమే సొంతంగా అందుకోగలిగినంత సమీపాన ఉన్నవాడు. అక్కడ పెద్ద రథంలో అక్కడుంటే ఇక్కడి నుంచి ఫోటోలు తీసుకొని ఇక్కడి నుంచి యూపీ ప్రభు నన్ను ఒకసారి చూడు అంటే అక్కడ ఆయన ఓకే ఓకే అన్నాడు కాదు. మా ఊరికి వచ్చాడు ఆయన, నేను చెయ్యి ఊపితే ఊపాడు తెలుసా? చెయ్యి ఊపితే ఊపి వెళ్ళిపోయాడు కాదు ఈయన. అందరిని చూసి ఒకసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు కాదు. ఎవరికి నమస్కారం పెట్టాడో పెట్టినోడికి తెలియదు, పెట్టడం అయితే పెట్టాడు. ఆయన ప్రతి వ్యక్తికి అందదగినవాడు. ఎవరి రాజు? జక్కయ్య లాంటి వాడికి కూడా అందదగినవాడు. జక్కయ్య తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? నేను చాలా పాపాలు చేశాను ప్రభు, అన్యాయంగా దోచుకున్నాను ప్రభు, ఎందరి జీవితాలతో ఆడుకున్నాను ప్రభువా, కానీ నువ్వు నాకు దగ్గరకు వచ్చావు, అందుబాటులోకి వచ్చావు. అందుబాటులోకే కాదు, నా ఇంటికి వస్తానంటున్నావు. ఇంత అందదగిన స్థితిలో నువ్వు ఉంటుండగా నాకెందుకు ప్రభువా ఈ పాపపు జీవితం? దీనికి స్వస్తి చెబుతున్నాను, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. ఇంతవరకు నేను అపవాది కుమారుడును, అయితే ప్రభు ఇక మీదట నువ్వు అబ్రహాము కుమారుడు. ఎవరికి అందదగిన స్థితిలో ఉన్నాడు? ఎంత ఘోర పాపికైనా ఆయన ఎంత దూరంలో ఉన్నాడు చెప్పండి? ఇక అందదగినంత దూరంలో ఉన్నాడు, అందుకోవాలంతే. దమస్కుకి వెళుతున్నాడు ఒక పాపి, ఆయనే వచ్చాడు పరలోకము నుండి, సౌలా సౌలా నన్నేల ఆయన వచ్చాడు, ఈయన వెళ్ళాడా? ఆయన వచ్చాడు. నిన్న ప్రభువా నేను హింసించింది, వద్దు ప్రభువా ఈ జీవితం, నువ్వు ఉంటే చాలు. అందుబాటులోనికి వచ్చిన యేసు ప్రభుని అందదగిన వాడని గుర్తించిన ఘోరాతి ఘోరమైన పాపుల చరిత్ర ఇది. ఎలాంటి వారికి ఆయన అందదగిన స్థితిలో ఉన్నాడు? ఎంత ఘోర పాపులకైనా ఆయన అందదగిన స్థితిలో ఉన్నాడు. ఇంకొక అరగంటలో చనిపోతాడు. ఈ పక్కనున్న ఆయన ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు సిలువలో. అవైలబుల్, అప్రోచబుల్. అవైలబుల్ అందరు చెప్పండి,
అప్రోచబుల్, అందుబాటులో ఉన్నాడు, అందదగిన స్థితిలో ఉన్నాడు. ఈ రాజును బట్టి మనం ఏం చేయాలి? ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎన్ని గుణాలు చెప్పాను ఇంతవరకు? 6 గుణాలు. ఎవరికి ఉన్నాయి? మన రారాజుకున్నాయి. 6 గుణాల రారాజు చరిత్ర ఇది. చూడకుండా చెప్పండి. నంబర్ 1 నీతిపరుడు, నంబర్ 2 రక్షణ దయచేవాడు, నంబర్ 3 దీనుడు, నంబర్ 4 నమ్మదగినవాడు, నంబర్ 5 అందుబాటులో ఉన్నవాడు, నంబర్ 6 అందదగినవాడు. అందుబాటులో ఉన్నాడు, కానీ ఎవరెవరినో కాకబట్టి చేరాల్సినంత గతి కర్మ మనకు లేదు. మీరు డైరెక్ట్గా వచ్చేసి నా దగ్గరికి వచ్చేం చేయాలి? అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడానికి నేను కార్చిన సిలువలోని రక్తములో మీ జీవితాల్లో కడుక్కుంటే మీకు రక్షణ వస్తుంది. నేను ఇచ్చిన వాక్యముతో ప్రతిరోజు మీరు స్నానం చేస్తే ఆ రక్షణ సంపూర్తవుతుంది. నేను వచ్చినప్పుడు నీతిమంతుల జాబితాలో మిమ్మల్ని చేర్చుకొని పరలోకానికి తీసుకొని వెళ్తానంటున్నాడు ఈ రారాజు. వచ్చాడు ఒకరోజు, వస్తాడు మరొక్కసారి అతి త్వరలో. ఆయన వచ్చినప్పుడు ఆయనకున్న ఈ గుణాలు, ఆయన లాంటి నీతి, ఆయన లాంటి రక్షణ దయచేయాలనేటువంటి తపన సువార్తను అందించి, అండ్ దీనత్వము కలిగి, ఆ తర్వాత నమ్మకత్వము కలిగి ఆయనలా, ఆ తర్వాత అందరికీ అందుబాటులో ఉండి అందదగిన స్థితిలో ఉండి మన పరిధిలో మనము న్యాయవంతమైన జీవితాన్ని జీవించి మరణిస్తే మన జీవితం సంపూర్తవుతుంది. మట్టల ఆదివారపు సందేశాల శీర్షికలో ఇది ఎన్నో భాగం? 2వ భాగం. ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఏ భాగంలో మాట్లాడలేదు? మొదటి భాగంలో మాట్లాడలేదు. అక్కడ మాట్లాడనిది ఇక్కడ మాట్లాడాను, ఇక్కడ మాట్లాడనిది అక్కడ మాట్లాడాను. ఇప్పుడు ఏ ఎపిసోడ్ వినాలి మనం? అది వినాలి, ఇది వినాలి. అప్పుడు అది అందుబాటులో ఉంటుంది, ఇది అందుబాటులో ఉంటుంది. తెలియని వారు కూడా తెలియజేయండి, వారికి కూడా ఈ రక్షణ సువార్తను అందించండి. వారు కూడా పరలోక రాజ్యానికి పాత్రలో ఉన్నట్లుగా నడిపించే ప్రయత్నం మనందరం చేద్దాం. ఈ మాటలన్నీ మనందరి వినికిడిలో దేవుడు గొప్పగా నూరంతలుగా ఫలింపచేయును గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసిన తర్వాత అదే ప్రభు విరిచిన దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను కార్చిన రక్తానికి సాదృశ్యమైన పానీయంలోను మనందరం కూడా చేయి వేయుటకు సిద్ధపడతాం. ఆ రొట్టె ద్రాక్షరసం ప్రభు యొక్క బల్ల మీద నుండి మన ఎద్దుకు రాబోచున్నది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ మాటల ద్వారా మేమందరము కూడా హెచ్చరింపబడి తండ్రి మీ ప్రియ కుమారుని ఔన్నత్యమును, ఆ రాజరికాన్ని అర్థం చేసుకొని ఆ రారాజులోని 6 గుణాలను మేము నెమరు వేసుకుంటూ మా హృదయం అనే పలకపై ముద్రించుకొని అలాంటి గుణాలు మేము కలిగి మీ ఎదుట మీకు ఆనందకరంగా జీవించడానికి సహాయం చేయమని, ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకొని మాటలన్నీ నిలబెట్టుకొనుటకు తండ్రి భద్రపరచుకొనుటకు, ఈ మాటల ప్రకారంగా జీవించుటకు అందరినీ కూడా సిద్ధపరచమని, మమ్మును మేము తగ్గించుకొనొచ్చు మీ ఘనమైన నామమును మాత్రమే హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.